హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. అటువంటప్పుడు మన వాట్సాప్లో చాలా రకాల సీక్రెట్ ఫైల్స్, సీక్రెట్ ఫోటోస్, వీడియోస్ అయితే చాలా ఉంటాయి. సో అటువంటి టైంలో మన మొబైల్ని మన ఫ్రెండ్స్ కానీ, మన గర్ల్ ఫ్రెండ్, మన బాయ్ ఫ్రెండ్, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే తీసుకున్నప్పుడు మన వాట్సాప్ని ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే నేను మీకు ఈరోజు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను. ఆ సెట్టింగ్ ద్వారా మీ వాట్సాప్కి మీరు లాక్ సెట్ చేసుకున్నట్టయితే మీరు మీ వాట్సాప్కి లాక్ సెట్ చేసుకున్నారని కూడా ఎవరు కనిపెట్టలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, నా వాట్సాప్ మొత్తం క్రాష్ అయిపోయింది. ఎటువంటి చాట్స్ కనిపిస్తలేవు, స్టేటస్ లేవు, కాల్స్ లేవు. ఎక్కడ ఏం ప్రెస్ చేసినా సరే అసలు ఏమీ రాదు. అసలు నా వాట్సాప్ మొత్తం ఇక్కడ వర్క్ అయితే అవుతలేదు అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ని ఎవరైనా తీసుకున్నా సరే మీ వాట్సాప్ పనిచేస్తలే అని చెప్పేసి మీ మొబైల్ని మీకు రిటర్న్ ఇచ్చేస్తారు తప్ప మీ వాట్సాప్లో ఒక లాక్ సెట్ చేసుకున్నట్టుగా ఎవరికి డౌట్ అయితే రాదనమాట. ఇప్పుడు నా వాట్సాప్ని ఇక్కడ ఒక లాక్ అయితే సెట్ చేసుకున్నాను. నా వాట్సాప్ని ఇప్పుడు నేను అన్లాక్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ చాట్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన 3 టైమ్స్ ట్యాప్ చేస్తేనే ఇక్కడ ఒక లాక్ ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది అనమాట. దానిపైన 3 టైమ్స్ ట్యాప్ చేయాలని చెప్పేసి కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ 3 టైమ్స్ ఎవరైనా ట్యాప్ చేసినా సరే ఇక్కడ ఒక లాక్ అయితే వస్తుంది. ఆ లాక్ని కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మన వాట్సాప్ అనేది అక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ని మీరు సెట్ చేసుకున్నట్టయితే మీ వాట్సాప్కి మీరు ఒక లాక్ సెట్ చేశారని చెప్పేసి కూడా ఎవరికి డౌట్ అయితే రాదు. సో మీరు కూడా మీ వాట్సాప్కి ఇటువంటి ఒక లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్లో ఇంతమంది చూపించినటువంటి అటువంటి ఒక డిఫరెంట్ లాక్ని ట్రై చేయాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ వచ్చేసి మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. మీకు చూపించడానికి ఈ విధంగా నేను ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన ఈ విధంగా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి అడుగుతుంది. మీరు మీకు నచ్చిన మెయిల్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను. మీరు ఈ విధంగా మీ ఒరిజినల్ మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే పాస్వర్డ్ మనం మర్చిపోయినప్పుడు రికవర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. నేను మీకు ఇప్పుడు డెమోలాగా చూపిస్తున్నాను కాబట్టి నార్మల్గా ఏదో ఒకటి ఇచ్చేసాను. ఇక్కడ సింపుల్గా సేవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది అనమాట. మీరు ఏ అప్లికేషన్కి లాక్ సెట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. నేను ఇక్కడ నార్మల్గా వచ్చేసి మనం వాట్సాప్కి సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఈ విధంగా 2 పర్మిషన్స్ అడుగుతుంది. ఆ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. సో ఈ విధంగా రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంటరాక్టివ్ కవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇంటరాక్టివ్ కవర్ అని ఉంది కదా, దాన్ని విధంగా ఎనేబుల్ చేసుకుందాం. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మన చాట్ బటన్ పైన మన 3 టైమ్స్ ట్యాప్ చేయాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే ట్యాప్ చేద్దాం. ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్ వచ్చేసి ఇప్పుడు ఫుల్గా సెట్ అయిపోయింది అనమాట. ఈ అప్లికేషన్లో మనం ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్ ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, వాట్సాప్ని ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ కాదు, దాని ప్లేస్లో ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఎవరైనా సరే మన వాట్సాప్ని మనకు తెలియకుండా ఓపెన్ చేసినా సరే వాళ్ళకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ చూపిస్తుంది. అటువంటి టైంలో వాళ్ళ వాట్సాప్ క్రాష్ అయిపోయింది కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాక మన మొబైల్ని మనకి ఇచ్చేస్తారు. కానీ మన వాట్సాప్కి ఒక లాక్ సెట్ చేసుకున్నామనే డౌట్ కూడా ఎవరికి రాదన్నమాట. సో ఇక్కడ ఈ లాక్ ఓపెన్ అవ్వాలి అంటే నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సింపుల్ ఈ బటన్ పైన 3 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఇప్పుడు మనల్ని పిన్ అడుగుతుంది. ఆ పిన్ని మనం కరెక్ట్గా ఎంటర్ చేసినట్టయితేనే మన వాట్సాప్ ఈ విధంగా అన్లాక్ అవుతుంది. తర్వాత మన వాట్సాప్ యాజ్ యూజువల్ ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. సో మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా ఒక లాక్ సెట్ చేసుకొని ఒక లాక్ సెట్ చేసుకున్నట్టుగా కూడా ఎవరికి డౌట్ రావద్దు అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ మీరు ట్రై చేయొచ్చు. చూడడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.